హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మీరు ఒక న్యూట్రల్ పర్సన్గా ఒక మాట చెప్పండి. ఏదైతే పుష్ప అనేది మూవీ అనేది రేపు రిలీజ్ అవుతుంది కదా, సో ఆ టికెట్స్ రేట్స్ అనేది మీరు చూసారు, మల్టీప్లెక్స్లో ఉన్నాయి, సింగిల్ స్క్రీన్ ఎంత ఉన్నాయి మీరు చూసారు. అది చూసిన తర్వాత ఫస్ట్ మీ మనసులో ఏమనిపించింది? నైట్ 2 బెనిఫిట్ షోలు ఉన్నాయని చెప్పారు. 9:30కి ఒకటి, 1:00 ఒకటి. ఆ రెండింటి టికెట్లు 1200 అఫీషియల్ జియో ఇష్యూ చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి 2 వారాల పాటు 600. నేనైతే స్టన్ అయ్యాను. ఎందుకు మేడం? 600 రూపాయల టికెట్ ఏంటండి? సినిమా ఎంత బాగుంటే మటుకు, రెమ్యూనరేషన్లు ఎంతంత ఇచ్చుకుంటే మటుకు, అసలు మీకు డబ్బులు ఎక్కువైతే మీరు ఇచ్చుకోండి మీరు కానీ గవర్నమెంట్లే వీళ్ళకి సపోర్ట్ చేయటం, పైగా గవర్నమెంట్ ఆశ ఏంటంటే జిఎస్టీ వస్తుంది వాళ్ళకి. ఇది కరెక్ట్ కాదు. ఒక సామాన్య మానవుడు సినిమాకి వెళ్ళేటట్లు ఉండాలి. సినిమా అనేది వినోదం, లగ్జరీ అవ్వకూడదు ఎప్పుడు కూడా. వినోదం అనేది బేసిక్ నెసిటీ. తింటాం, ఒక ఇల్లు, బట్టలు, ఇట్లాంటి విద్య, వైద్యము, ఇట్లాంటి ఎట్లాగో దానిలో వినోదం కూడా. ఇప్పుడు రావుగోపాలరావు అదే సినిమాలు అంటాడు కదా, మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. అవును, మా కళాపోషణ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇంత ఖరీదు చేసేస్తే కళాపోషణని, మేము కళాపోషకులమే కదా చూసేవాళ్ళం అంటే, ఎక్కడి నుంచి వస్తాయి మాకు డబ్బులు? ఎవరు ఈ దేశంలో సినిమాలు ఎక్కువ చూసేది ఎవరు? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు సినిమాలు చూస్తారు. వాళ్ళ జీవితాల్లో లేనియో సినిమాల్లో చూసి ఆనందించి వాళ్ళు మైమరిచిపోయి ఒక 3 గంటల పాటు బాధలన్నీ మర్చిపోయి సినిమాలకు వస్తారు. అసలు ఈ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల కష్టాలతోటి పూర్తిగా సినిమాలు తీస్తే మాదాల రంగారావు కావచ్చు, ఆర్ నారాయణమూర్తి కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది కానీ పూర్తి వాళ్ళ కష్టాలతోటి సినిమాలు తీస్తే సినిమాలు చూసారా? అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? అబ్బా ఇంట్లోనూ ఇవే కష్టాలు, సినిమాకి వెళ్ళినా అవే కష్టాలా? ఏం కొంచెం మేము ఒక ఊహాలోకాల్లోకి వెళ్ళకూడదా? మా జీవితాలను ఇంకొంచెం మంచిగా మమ్మల్ని మేము వర్ణించుకోకూడదా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు సినిమాకి వస్తారు. అలాంటి వాళ్ళకి మీరు అసలు ఇంత కాస్ట్లీ చేసేస్తే ఎట్లా? అది 600 రూపీస్ అంటే ఒక రకంగా ఎట్లా అంటే విలాసంలాగా తీసుకెళ్ళిపోయారు. ఒక సినిమా 2.5 గంటల కోసం సినిమాకి వెళ్ళి మళ్ళీ అక్కడ అవి ఇవి కొనమని అడుగుతారు పిల్లలు. ఒక్క తండ్రే చూడ కదా సినిమా, భార్య, పిల్లలు వెళ్ళాలి. 4 టికెట్లు. అదేమంటే ఏమంటారంటే, ఏం 2 వారాల తర్వాత చూడొచ్చుగా అంటారు. ఎందుకు చూడాలి 2 వారాల తర్వాత? మాకు ఇవాళే చూడాలనిపించింది. మీరు టికెట్ రేట్ ఎందుకు పెంచుతారు? అంటే మేడం, మీరు ఏం చెప్పినా మీరు సమర్థించుకోలేరు. అంటే స్ట్రాలు వేసుకుని పీల్చుదామని. ఏ వ్యాపారమైనా మీరు గుర్తుపెట్టుకోండి, స్వేదం మీద నడిచినా పర్వాలేదు, చెమట మీద నడిచినా పర్వాలేదు, కానీ రక్తం మీద నడవకూడదు. ఇది ఖచ్చితంగా అట్లనే ఉంది. 2000 అంటారా? సరే, 2000 టికెట్టు, 1200 రూపాయల టికెట్టు, మొదటి 2 షోలు, ఇక బాగా పీక్స్లో ఉన్న అభిమానులు చూస్తారనుకుందాం. మరి 15 రోజుల పాటు మీరు ఎందుకు ఈ 600 టికెట్ ఎందుకు పెట్టారు? 200 టికెట్ని 600 ఎట్లా చేశారు? అంటే మీరు ఈ 2 వారాల్లో మీకు రావాల్సిన డబ్బుల్ని మీరు పీల్చేసుకోవాలి. మేడం, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టికెట్ల రేట్ అనేది సపరేట్గా ఒక జీవో తెచ్చి, అదే అంటున్నా, జీవోలు తేవటమే తప్పు అంటున్నా. ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మనం చూసినట్లయితే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీకు నచ్చి మీరు ఓ సంవత్సరం ఆడించుకోండి సినిమా అన్నట్లయితే. ఎందుకు 2 వారాలకి 3 వారాలకు సినిమాలు తీసేస్తున్నారు? ఇప్పుడు మీరు ఈ 600 రూపాయలు టికెట్ పెట్టినప్పుడు, 500 రూపాయల టికెట్ పెట్టినప్పుడు
ఇంట్లో ముగ్గురు మనుషులు ఉంటే ముగ్గురు మనుషులు చూడాల్సిన సినిమాని ఒకళ్ళే చూస్తున్నారు. ఉమ్, అదే అసలు పాత రోజుల్లో సినిమాలు ఎక్కువ రోజులు ఎందుకు ఆడేవి? చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు. నాకు తెలిసి షోలే సినిమాని 18 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క సినిమాని 30 సార్లు 40 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు టికెట్ రేటు ఎంత ఉంది? ఇదే 500 రూపాయల టికెట్ తోటి 20 సార్లు 30 సార్లు ఎంత అభిమానం ఉంటే మటుకు చూడగలుగుతారా చెప్పండి? ఉమ్, ఇప్పుడు మీరు ఇట్లా పిండేసే కార్యక్రమం పెట్టకపోతే, చెరుకులోంచి రసం తీసే పని పెట్టుకోకపోతే, పిప్పిలోంచి రసం తీసే పని పెట్టుకోకపోతే సినిమా ఆడుతుంది కదా. అవును. మీరు అనవసరమైన హైప్ క్రియేట్ చేసే సినిమాకి దీనికి అసలు చూడండో అని చెప్పి అసలు మూలనున్న ముసలోళ్ళు కూడా సినిమా చూసేటట్లుగా మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇంత చేసింది ఎందుకు అంటే, ఇలా టికెట్ల రేట్లు పెంచుకుని తొందరగా జేబులో డబ్బులు వేసుకుంటానుక. నేనేమి హీరో గురించి నేను మాట్లాడట్లా. హీరోదేముంది? సినిమా గురించి మాట్లాడతాను. టికెట్ రేట్స్ గురించి సినిమా ఎలా ఉంది ఇప్పుడు? మేడం అర్థమైంది. ఇప్పుడు ఏదైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే మీకు చెప్పానో, ఇప్పుడు గతంలో ఒక 5 స్టార్ చాక్లెట్ ఏదైతే ఉందో, గతంలో అదే గ్రాము అదే క్వాంటిటీ ఒక 10 రూపాయలు దొరికితే, కానీ ఇప్పుడు అదే 10 రూపాయలు దొరకని పరిస్థితి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎంతో కొంత పెరుగుతూనే, జిఎస్టీ అనేది యాడ్ ఆన్ అవుతుంది, ట్యాక్సెస్ అనేది పెరుగుతున్నాయి, రూపాయి ఖర్చు పెరుగుతుంది కానీ తగ్గట్లా. సో అదే సినిమా రంగంలో మనం చూసుకున్నాం, వాళ్ళు కూడా ఖర్చులు నేను అడిగేది అది కాదండి. సామాన్యుడికి వినోదాన్ని అందించేలాగా సినిమాలు తీయండి. ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి ఇవాళ. అసలు ఇలాగే గనక నేర్చుకుంటే చిన్న సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి? సంవత్సరానికి ఒక సినిమానే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సానబట్టి తీసి, మాకు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి మేము బతకాలి, మేము అడుక్కుని తినకూడదు అంటే గనక టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి, మీరు ప్రభుత్వాలు కూడా జిఎస్టీ వస్తుంది కాబట్టి, అంటే ప్రభుత్వాల ఉద్దేశము అదే, మీ ఉద్దేశము అదే, ప్రజల జేబుల్లో నుంచి చెయ్యి పెట్టి తీసుకోవటం. ఇప్పుడు వినియోగదారుడు కూడా ఎట్లయిపోయాడంటే, ప్రేక్షకుడు కూడా వీళ్ళే వెళ్ళి వాళ్ళ చెయ్యి తీసుకొచ్చి వాళ్ళ జేబులో పెట్టి తీసుకోండి బాబు డబ్బులు అన్నట్లు ఉంది తప్పితే వేరే ఏమీ లేదు. అందుకని నేనేమంటున్నానంటే, వినోదాన్ని అతి సామాన్యుడికి అందించేలాగా ఉండాలి ఇది వినోదం, సినిమా అనేది. అంతేగాని ఇలా ఒక కాస్ట్లీ అఫైర్ లాగా చేసేసి ఆ మల్టీప్లెక్స్లో దోపిడీ అలాగే చేశారు. అసలు ఈ మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాతనే ఈ దరిద్రం అంతా వచ్చింది అసలు నన్ను అడిగితే. మామూలు సినిమా హాళ్ళు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి? లేదు అంటే కనుక అవి ఫంక్షన్ హాల్స్ లాగానో లేకపోతే షాపింగ్ మాల్స్ లానో ఎందుకు మారిపోతున్నాయి? అసలు థియేటర్లు ఇప్పుడు ప్రతి ఊరికి ఒక థియేటర్ ఉండేది ఇంతకుముందు. ఆ థియేటర్లో టికెట్ ₹1 టికెట్ దగ్గర నుంచి మాకు తెలుసు, నేల టికెట్టు, బెంచ్ టికెట్టు, లేదు అనుకుంటే కుర్చీ, ఇలా రకరకాలు ఉండేవి. ఇప్పుడు అలా లేకపోకుండా పైనుంచి కింద వరకు ఒకే టికెట్ చేసేసి మీరు డబ్బులు దండుకుంటున్నారు. సినిమా బిజినెస్ అయిపోయింది, వ్యాపారం. కళ వ్యాపారమే, నేను కాదనట్లా. కనీసం కళ ఎంత వ్యాపారం అయినప్పటికీ కూడా ఇప్పుడు నాటకాలకు కూడా డబ్బులు పెడుతున్నారు, తప్పేం లేదు, పెట్టాలి. కానీ అసలు మీరు సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఇప్పుడు ఒక నాటకం 500 పెట్టారనుకోండి, ఎంతమంది వస్తారు నాటకానికి? సినిమా అయినా అంతే కదా. మీరు బాగా దానికి హైప్ ఇచ్చేసేసి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసేసి, అసలు అడ్వర్టైజ్మెంట్కే బోలు డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ కోసం మళ్ళీ దానిలో ఒక ఐటమ్ సాంగ్ పెట్టేసేసి, ఐటమ్ సాంగ్ చేసిన ఆవిడకి ఎక్కువ డబ్బులు ఇచ్చామనటము, ఇదంతా. ఇప్పుడు అల్లు అర్జున్ 300 కోట్లు అని చెప్పారు. అసలు 300 కోట్లు నిజమా కాదా? అసలు నిజమేనా 300 కోట్లు? ఒక హీరోకి 300 కోట్లు ఇచ్చి ఈ సినిమా బడ్జెట్లు ఈ విధంగా పెంచేసి ఏంటి అన్నట్టు? మరి అసలు ఈ విజయసాయిరెడ్డి ఎక్కడికి పోయాడు? అసలు ఎక్కడ నిద్రపోతున్నాడు ఉష్ట్రపక్షిలాగా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడాడు కదా, రెమ్యునరేషన్ గురించి పార్లమెంట్లో మాట్లాడాడు, అవసరం లేకపోయినా కానీ. అవును. ఇప్పుడు ఎందుకు మాట్లాడు? ఇప్పుడు కదా మాట్లాడాలి. అసలు సామాన్యుల తరఫున అసలు ఏ ఉద్దేశం ఏంటి? అసలు చిన్న సినిమాలు తీసే ఉద్దేశం లేదా? అసలు ఇండస్ట్రీ చచ్చిపోవాల్సిందేనా ఇట్లా?
అంటే పెద్ద సినిమాలు తీస్తే ఆస్కార్ లెవెల్ రేంజ్ అంటే పాన్ ఇండియా స్టార్ ఆ రేంజ్‌లో ఎళ్తే గాని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించని పరిస్థితి ఉండేది కదా! ఒక బడ్జెట్ పెడితేనే కదా ఎంతో కొంత పోర్ట్రేట్ అయ్యేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. మినిమం లో బడ్జెట్‌లో ఉంటే అసలు పోర్ట్రేట్ అవ్వని పరిస్థితి కూడా చూడొచ్చు కదా! విజువల్స్ కానీ, ఆ టెక్స్చర్ గాని. నేనేమంటున్నా, మీరు టెక్నాలజీని పెంచుకుంటూ వెళ్ళి, రెమ్యునరేషన్లు పెంచుకుంటూ వెళ్ళి, ప్రమోషన్స్ పెంచుకుంటూ వెళ్ళి, ఇవన్నీ చేసి ఎవరిని ఎత్తినేద్దామని, అది నేను నా ప్రశ్న అది. నేను సామాన్యుడి గొంతుకుతో నేను మాట్లాడుతున్నా. హ్మ్. ఇప్పుడు నేనే ఉన్నా, 500 రూపాయలు పెట్టి సినిమా అయితే చూడను. కానీ నాకున్న ఫీలింగ్ ఎంతమందికి ఉంటుంది? ఈ దృఢ నిశ్చయం. సరే వచ్చింది అభిమాని హీరో సినిమా వచ్చింది, చూడాలని వెళ్తారు కదా. మీరు ఆ వెళ్ళాలి అనే ఉత్సుకతని క్యాష్ చేసుకోవటం తప్పు అంటాను. హ్మ్. సినిమా అనేది అవునన్నా కాదన్నా అదొక ఉద్వేగం అండి. మొదటి రోజు చూడాలనుకునే వాళ్ళు ఉంటారు. కొంచెం మంచి టాక్ వచ్చి అందరూ బాగుంది అంటే వెళ్ళాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమైనా సరే సినిమా చూడాలి, అది ఎవరిదైనా పర్వాలేదు సినిమా చూడాలనుకునేవాళ్ళు, ఇలా రకరకాల కేటగిరీలు ఉంటారు. మీరు అసలు ఎఫర్ట్ చేయగలిగే పరిస్థితిని మిగులుస్తారా మిగుల్చరా ప్రేక్షకుడికి? నా సూటి ప్రశ్న అదే. మేడం ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సినిమా మీద రేట్స్ తగ్గించాలి అనే ఒక ప్రతిపాదన సినిమా తీసుకొచ్చారు. రేట్ టికెట్స్ గురించే రేట్స్ అని తగ్గించారు, ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు కదా, అది మంచిదే అని అంటారు అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం? మరి ఆయన ఎప్పుడు తగ్గించాలనుకున్నాడు? ఉమ్. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే టికెట్ రేట్ తగ్గించాలి. ఉమ్. అతన్ని రాజకీయంగా అతని ఆర్థిక స్తోమత మీద దెబ్బతీయాలి అని పవన్ కళ్యాణ్ ఆ రోజు నేను వ్యతిరేకించాను. ఇది తప్పని మాట్లాడాను నేను. ఎందుకు తప్పు? ఎట్లా మీరు అసలు ఒక సినిమా యాక్టర్ గురించి మీరు ఇండస్ట్రీని ఎట్లా పాడు చేస్తారు? టికెట్ రేట్లు తగ్గిస్తే ఎట్లా వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది అని అంటే ఇది వీళ్ళు రెండు వైపులకి లాగుతున్నారు, టగ్ ఆఫ్ వార్ లాగా. అది మంచిది కాదు, అది ఇండస్ట్రీకి మంచిది కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు కూడా కలగజేసుకోవాల్సిన పరిస్థితి. అసలు సినిమా ఇండస్ట్రీ 4 కాలాల పాటు పచ్చగా ఉండాలి అంటే దాసనారాయణరావు గారు చెప్పినట్లు చిన్న సినిమాలు రావాలి. ప్రతి కార్మికుడికి ప్రతిరోజు పని దొరకాలి. 360 రోజులు 24 క్రాఫ్ట్స్లో పని దొరికితే అంటే ఒక సంవత్సరంలో ఒక 50 రోజులు పని దొరకకపోయినా ఆ వచ్చిన డబ్బుతోటి 360 రోజులు వాడు తిండి తినేటట్లు ఉండాలి, వాడి నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళాలి. ఇది మన ఫిలాసఫీ ఇది. మరి మీరేం చేస్తున్నారు? పెద్ద సినిమాలు తీసేసేస్తే అంతమంది కార్మికులు మీకు అవసరంలా, మిగతా కార్మికుల సంగతి ఏంటి? అది నేను ప్రశ్నించేది. అందుకని ఏది ఏమైనా అతి సర్వత్రా వర్జ్యత అన్నట్లు అతి ఎప్పటికీ మంచిది కాదు. ఇలా చేయడం అనేది ఇప్పుడు ఈ సినిమా టికెట్ వాళ్ళు ఎంత పెట్టి ఇప్పుడు బడ్జెట్ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయలేదనుకోండి, ఏం చేసేవాళ్ళు? అడ్జస్ట్ అయ్యేవాళ్ళు అందులో. నేను అసలు ఇప్పుడు సినిమా వాళ్ళకంటే కూడా ప్రభుత్వాన్నే ఎక్కువ ఏం చేస్తున్నా నేను. ప్రభుత్వంకే బుద్ధి జ్ఞానం లేదంటున్నా. ఏం సామాన్యుడు మీ ఓటేసిన వాడందరికీ మీరు ఫ్రీగా సినిమాలు చూపించమని కాదు, అసలు వాళ్ళని దృష్టిలో పెట్టుకోరా మీరు? ఎవరండి ఇవాళ ఒక కుటుంబం సినిమాకి వెళ్తే 600 రూపాయలు టికెట్ తోటి 2000 రూపాయలు టికెట్లకి అయిపోతే అక్కడ తినటానికి వీటికి ఖర్చులు అయితే మళ్ళీ అక్కడే అన్నీ ఉంటాయి. చెప్పుల షాపులు అక్కడే, బట్టల షాపులు అక్కడే, నగల షాపులు అక్కడే, అన్నీ అక్కడే ఉంటాయి. నాకు ఈ మాల్స్ చూస్తే నాకు ఇస్కాన్ టెంపుల్ గుర్తొస్తుంది. ఇస్కాన్ టెంపుల్లో కూడా అంతే. అక్కడ చచ్చినట్టు గుడిలో నుంచి బయటకు వచ్చినప్పుడు కిందకు వచ్చేప్పుడు అన్ని షాపులను దాటుకుని రావాల్సిందే. తిండి షాపులా, బొమ్మల షాపులా, ఆ షాపులా, ఈ షాపులా. పిల్లల్ని తీసుకుని సినిమాకి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామంటే జేబు చిల్లు పడాల్సిందే. అంటే మార్కెటింగ్ ఇది. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఈ వినిమయ సంస్కృతి అంటారు దీన్ని, స్పెండింగ్ కల్చర్, ఇది కరెక్ట్ కాదు. వినోదం ఒక పార్ట్ మాత్రమే. పొదుపు కూడా ఉంది మన జీవితాల్లో, పొదుపు కూడా ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు మా పేరెంట్స్ మేము పొదుపు చేసి ఉండకపోయి ఉంటే ఇవాళ ఈ మాదిరి ఉండం. మీ పేరెంట్స్ అయినా అంతే, పొదుపు చేసి ఉండకపోతే
ఆ పొదుపులో ఒక్కొక్కసారి త్యాగం వస్తుంది, ఇంకొకసారి ఇంకోటి వస్తుంది, దెబ్బలాటలు అవుతుంటాయి, పిల్లలు దెబ్బలు తింటారు, పెద్దోళ్ళు ఏడుస్తారు, అన్నీ ఉంటాయి దీంట్లో. నేను మాట్లాడే సామాన్య జీవితాల గురించి. ఈ భారతదేశంలో నేను మాట్లాడే సామాన్యులు 85% మంది ఉంటారు. నేను మాట్లాడేది 99% పీపుల్ కోసం. ఆ బాగా డబ్బులు ఎక్కువైపోయి బలిసి ఏం చేసుకోవాలో తెలియక ఉండే వాళ్ళ కోసం కాదు. ఆ 1% పీపుల్ గురించి నేను మాట్లాడటల్లా, వీళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. వీళ్ళ వినోదం సంగతి ఏంటి అని మాట్లాడుతున్నా. అసలు ఓ పక్కన ఓటీటీలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత అసలు ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా దెబ్బ. అర్థం కావట్లే వీళ్ళకి. ఓకే, ఎవరు వెళ్తారు 600 పెట్టి, ఇంకో 4 రోజులు పోతే ఓటీటీలో వచ్చేస్తుంది, ఏదో పండక్కి రిలీజ్ చేయకపోతారా, ఆ ఇంట్లో చూసుకుందాం ఈ మాత్రం సినిమా అనుకుంటే, అసలు ఓటీటీలకి అలవాటు పడిపోతే 150 రూపాయలు పెట్టి ఓటీటీలో తీసుకుంటే కనుక, నెట్ఫ్లిక్స్ ఇంకోటో తీసుకుంటే వచ్చే సినిమాలన్నీ చూసుకోవచ్చు అనుకుంటాను. అవును. కానీ నేనేమంటానంటే, సినిమా అనేది ఒక వినోదం. ఎట్లా అంటే రెడీ అవ్వడం, సినిమా హాల్కి వెళ్ళడం, సినిమా చూడడం, అక్కడ మొక్కజొన్న పొత్తులు కొనుక్కోవటం, లేదంటే సమోసాలు కొనుక్కోవడం, రావటం, తెల్లారి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పలానా సినిమా చూశానని సినిమా స్టోరీ చెప్పటం, ఇదంతా ఒక జీవితం ఇది. అవును. దీన్ని మిస్ చేస్తున్నారంటాను. అది నేను అనేది. దీని మొత్తానికి అదుపు చేయవలసింది మీరు నేను మాట్లాడగలం కానీ అదుపు చేయలేము. కానీ చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే కదా, గవర్నమెంట్. అవును. అది ప్రభుత్వాలదే ఈ విషయంలో బాధ్యత. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.